టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ అవికా గౌర్ గుర్తున్నారుగా. చిన్నప్పుడే చిన్నారి పెళ్లి కూతురుగా దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకెదురైన ఒక భయానక ఘటనను బయటపెట్టి అందరినీ షాక్ గురిచేసింది. సినిమా ఇండస్ట్రీలో ఉండే మెరుపులు, గ్లామర్ వెనుక ఎంతో మంది నటీమణులు ఎదుర్కొనే కష్టాలు, వేధింపులు దాగి ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ తో పాటు ఎంతో మంది హీరోయిన్లు భద్రత లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అవికా గౌర్ కూడా అలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అది కజకిస్తాన్ లో జరిగిన ఒక ఈవెంట్. అక్కడ పాల్గొనడానికి వెళ్లిన అవికా గౌర్కు రక్షణగా ఉండాల్సిన సొంత బాడీగార్డే ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించాడు. కార్ దిగి స్టేజ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనక ఎవరో తనను అనుచితంగా తాకినట్టు అనిపించిందట. వెనక తిరిగి చూస్తే అక్కడ బాడీగార్డ్ తప్ప వేరెవరూ లేరు. పొరపాటున చేయి తగిలిందేమోలే అని ఆమె సర్ది చెప్పుకుంది. కానీ స్టేజ్ ఎక్కుతున్న టైంలో ఆ బాడీగార్డ్ మళ్లీ అసభ్యంగా తాకడానికి ప్రవర్తించాడు. ఈసారి మాత్రం ఆమె ఊరుకోలేదు. గట్టిగా నిలదీసి కడిగి పారేసరికి ఆ బాడీగార్డ్ భయపడి సారీ చెప్పాడు. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయాలో పాలుపోక వదిలేశారు. అప్పట్లో నాకంత ధైర్యం లేకపోవడం వల్లే అతన్ని కొట్టలేకపోయాను. కానీ ఈ రోజుల్లో కనుక అలాంటిది జరిగితే మాత్రం అస్సలు ఊరుకోను, గట్టిగా ఎదురు తిరుగుతాను అని అవిక చాలా బోల్డ్ గా చెప్పుకొచ్చింది. ఉయ్యాల జంపాల సినిమా హిట్ అయ్యాక సినిమా చూపిస్తా మామా, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3 వంటి ఎన్నో మంచి హిట్ సినిమాల్లో నటించింది అవిక. అయితే స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద ఆఫర్లు రాకపోవడం, రీసెంట్ గా వచ్చిన అగ్లీ స్టోరీ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో ఆమె కెరియర్ కాస్త స్లో అయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటుందట. బిజినెస్ మెన్ బిలింద్ చంద్వానితో 7 ఏళ్లు ప్రేమలో ఉన్న ఆమె ఒక రియాలిటీ షో వేదికగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కుటుంబ సభ్యులు లేకుండా షో కోసం పెళ్లి చేసుకోవడం ఏంటని అప్పట్లో నెటిజన్లు విమర్శలు చేస్తే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వ్యాపార నిమిత్తం ఇండియాను విడిచి బ్యాంకాక్ లో సెటిల్ అవుతున్నట్లు ప్రకటించి రీసెంట్ గా మరోసారి వార్తల్లో నిలిచింది అవిక. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవికా గౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.